కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను. మెయిల్ kskWonders@gmail.com. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నల్లని జుట్టు కోసం మనం ఏ విధంగా షాంపూలో కేవలం ఈ 2 వస్తువుల్ని కలిపితే మన తెల్ల జుట్టు కూడా నల్లగా మారిపోతుంది. ఇక దీంతో పాటు మీకు కానీ డాండ్రఫ్కి సంబంధించిన సమస్య ఉన్నా సరే అది కూడా తీరిపోతుంది. చాలామందికి డాండ్రఫ్ మూలన డాండ్రఫ్ని తగ్గించడానికి వాళ్ళు ఎన్నో రకాల షాంపూస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం డాండ్రఫ్కి సంబంధించిన ఎటువంటి షాంపూని కూడా వాడితే మన మంచి జుట్టు అంటే సిల్కీగా సాఫ్ట్గా ఉన్న జుట్టు కూడా మనకి డాండ్రఫ్ షాంపూస్ మూలన డ్రై అండ్ రఫ్ అవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీ జుట్టు కానీ బాగా డ్రై అయిపోయిందా అయినా కూడా సరే అది కూడా తగ్గిపోతుంది. ఇక దీంతోపాటు తెల్లని జుట్టు సమస్య, జుట్టు రాలటం అనేది సమస్య. ఇక దాంతోపాటు మీ జుట్టు ఎక్కువగా రాలటం వలన తలలో ఒత్తుతనం లేకపోవటం, ఇవన్నిటికీ కలిపి ఒక్కటే సమాధానం. మీరు కానీ కేవలం ఇదొక్కటి మీ షాంపూలో కలుపుకుంటే సరిపోతుంది. ఇక దీన్ని వారానికి 2 నుంచి 3 సార్లు వాడితే చాలు. మీ జుట్టు అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇది తీరిపోతుంది. బట్ ఏది కూడా మీరు రెగ్యులర్గా చేస్తేనే, కరెక్ట్గా అది ఫాలో అవుతేనే మీకు దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది కూడా వస్తుంది. సో ఒక్కసారి యూజ్ చేసి 2 సార్లు యూజ్ చేసి ఇంకా మాకు రావట్లేదు అని చెప్పేసి వదిలేస్తే అది రిజల్ట్ అనేది రాదు. సో కంటిన్యూస్గా దీన్ని యూజ్ చేయాలి. మీ ప్రాబ్లం సాల్వ్ అయిన దాకా మీరు దీన్ని యూజ్ చేస్తే దీని రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చాలామందికి జుట్టుకి సంబంధించిన సమస్య ఏదైతే అవుతుందో అది ఎదిగే కొందికి వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం అనేది వస్తుంది. పుట్టుకతో అందరికీ మ్యాక్సిమం మంచిగానే జుట్టు అనేది ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే ఊహ తెలిసి మనకంటూ మనమే స్వతహాగా మన జుట్టుని మనం మెయింటైన్ అనేది చేయటం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచే జుట్టు అనేది పాడైపోతుంది. ఎప్పుడు దాకైతే మన అమ్మ అలాగే అమ్మమ్మల కాలంలో మనం కానీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండి చక్కగా తలకి ఆయిల్ రాసుకోవటం, మసాజ్ చేసుకోవటం, తలస్నానం చేయటం, క్రమక్రమంగా వాటిని చక్కగా మనం ఆరబెట్టుకోవటం అనేది చేస్తామో అప్పుడు మన జుట్టుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పట్లో ఉన్న బిజీ షెడ్యూల్ కావచ్చు, అలాగే దాంతోపాటు మనం తీసుకున్న ఆహార విధానాలు కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఎక్కువసేపు పడుకోకపోవటం, కంటి నిండా నిద్ర లేకపోవటం, ఎక్కువగా గ్యాజెట్స్కి అలవాటు పడటం, సిస్టమ్ ముందు సెల్ ఫోన్స్ ముందు కూర్చోవటం, ఇవన్నీ కూడా. ఇక దాంతోపాటు కల్తీ ఉన్న ఆహారం ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయింది. సో దాని మూలన కూడా మనకి కొంత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మూలన కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో మంచి ఫుడ్ తీసుకుంటూ మంచి స్లీప్ తీసుకుంటూ దాంతోపాటు ఈ కొన్ని చిట్కాస్ని కానీ మీరు పాటిస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ని పోయండి. మీ ఈ జుట్టు లెంత్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు వాటర్ అనేది తీసుకోవచ్చు. సో 1 గ్లాస్ వాటర్ని తీసుకొని దాంట్లో వేసేసి చక్కగా బాయిల్ అవ్వనియండి. ఎప్పుడైతే వాటర్ ఫస్ట్ బాయిలింగ్ అనేది రావటం స్టార్ట్ అవుతుందో అప్పుడు 2 నుంచి 2.5 స్పూను టీ పొడిని దాంట్లో వేసేయండి. అబ్బా, ఇది రెగ్యులర్గా వినిందే కదా అని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, దీంట్లోనే మీరు పొరపాటు పడుతూ ఉంటారు. మీరు ఫస్ట్ ఈ టీని దాంట్లో వేసిన తర్వాత మంచిగా దాన్ని కలర్ రానివ్వండి. దీన్ని హాఫ్ ఆఫ్ ద బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే 1 గ్లాస్ వాటర్ అర గ్లాస్ వచ్చిన దాకా మీరు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టీ పొడిలో వచ్చే రంగు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా వాటర్లో దిగితే సరిపోతుంది. ఈ విధంగా మీరు బాయిల్ చేసుకొని ఇక దాని తర్వాత గ్యాస్ని ఆపేసేయండి. ఆపిన తర్వాత మీరు వడకట్టేసుకొని చక్కగా దీన్ని ఏదో ఒక బౌల్లోకి, ప్లాస్టిక్ బౌల్లో మాత్రం అస్సలు తీసుకోకండి. గాజు లేదంటే స్టీల్, ఈ రెండిట్లోనే ఏదో ఒకటి వాడండి. మట్టిది ఉంటే మరీ మంచిది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని దాంట్లో వడకట్టేసుకోండి. ఇక ఇది చక్కగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత, మరీ చల్లగా కాదు, వేడిగా కాదు, గోరువెచ్చగా ఉన్నలాగా ఉన్నప్పుడు అప్పుడు మీరు వాడే ఏదో ఒకటి రెగ్యులర్ షాంపూ మీరు వాడేది అది కూడా చాలా మైల్డ్గా ఉండే షాంపూని మాత్రమే తీసుకోండి. అది మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ సరిపోతుందో 1 or 1.5 స్పూన్ దాంట్లో వేసేయండి. ఇక మంచిగా దాంట్లో మెల్ట్ అయ్యేలాగా చక్కగా మీరు దాన్ని షేక్ చేసేయండి.
స్పూన్ సహాయంతో కానీ లేదంటే చేత్తో కానీ చక్కగా దాన్ని చేసేయండి. ఇక్కడ చాలామంది నేను చూసిన టైంలో ఎక్కువగా ఏం చేస్తారంటే లవంగాల్ని కూడా దీంట్లో వేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. లవంగం అనేది వేయటం వలన అది ఓవర్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే లవంగం వేయటం వలన దాంట్లో ఉన్న హీట్ ఏదైతే ఉంటుందో అది వస్తుందో మీకు ఆ టైంలో ఎందుకు ఇలా మనకి అవుతుంది అనేది తెలియదు. అది లవంగం వల్లనే జరుగుతుంది. చాలామంది ఇటువంటి చిట్కాస్ కానీ రెమెడీస్ కానీ యూస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏందో తలలోంచి ఎచ్చటి ఆవిర్లు వస్తున్నట్టు, అలాగే తల తిరుగుతున్నట్టు, అలాగే తలలోంచి వేడిగా ఆవిర్లు బయటికి వచ్చి చెమట పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం లవంగమే. సో లవంగాల్ని ఎప్పుడు కూడా మీ హెయిర్కి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ యూస్ చేసినా దాంట్లో వేయకండి. దాంతో సగం జుట్టు కూడా బాగా రఫ్ అయిపోయి ఓవర్ హీట్ మూలన జుట్టు కూడా రాలే సమస్య అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో లవంగాల్ని ఎప్పుడూ యాడ్ చేయకండి. ఇక షాంపూని దాంట్లో కలిపేసిన తర్వాత మీ హెయిర్ ఉన్న విధానాన్ని బట్టి ఎక్కువగా ఆయిలీ అండ్ సిల్కీగా మీ జుట్టు ఉంది అని అనుకుంటే, అంటే ఆయిల్ కంటెన్సీ ఎక్కువ ఉంది అని అనుకుంటే హాఫ్ ఆఫ్ ద లెమన్ని మొత్తం దాంట్లో పిండేయండి. లేదు డ్రైగా ఉంది నార్మల్గా ఉంది అని అనుకుంటే ఒక 4 నుంచి 5 డ్రాప్స్ వరకు లెమన్ని దాంట్లో పిండేయండి. పిండేసిన తర్వాత వీటిని కూడా బాగా చక్కగా కలిపేసి ఇక మీరు స్నానానికి వెళ్ళబోయే ఒక 20 మినిట్స్ బిఫోర్ చక్కగా ఈ వాటర్తో కాస్తగా మీరు ఒక కాటన్ సహాయంతో కానీ లేదంటే ముని వేళ్ల సహాయంతో కానీ కొంచెంగా తీసుకుంటూ మీ జుట్టు నుదుళ్ళు ఏవైతే ఉంటుందో అక్కడ చక్కగా మాలిష్ చేస్తూ తలంతా బాగా పట్టించాలి. ఈ విధంగా మీరు కాస్తగా తీసుకుంటూ మసాజ్ చేస్తున్నట్టుగా బాగా రఫ్గా మీరు మసాజ్ చేయొద్దు. ముని వేళ్లతో సున్నితంగా ఆ వాటర్ మీ స్కాల్ప్ లాప్లోకి ఇనికేలాగా చేసుకుంటూ దాన్ని మునివేళ్ళతో మంచిగా మసాజ్ చేసుకోండి. ఇక దాని తర్వాత ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు ఏదో ఒక కవర్ని పెట్టేసి దాన్ని, అంటే అది మొత్తం కారకుండా మీకు చికాకుగా లేకుండా దాన్ని ఏదో ఒక కవర్తో లేదంటే క్లాత్ దాన్ని చుట్టేయండి. ఇక 15 నిమిషాలు వదిలేయండి. ఇక దాని తర్వాత గోరువెచ్చని నీటితో మీరు తలస్నానం అనేది చేసేయండి. ఆల్రెడీ దాంట్లో షాంపూ ఉంది కాబట్టి మీరు మళ్ళీ షాంపూని అప్లై చేయాల్సిన పని లేదు. బట్ మీరు ఇక్కడ ఒకటి జాగ్రత్తగా చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే మీరు తలస్నానం చేసేస్తారో తలని బాగా ఆరనివ్వండి. ఊరికనే హెయిర్ డ్రయర్స్ పెట్టేసి ఆ హెయిర్ డ్రయర్లో వచ్చే వేడి హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో దాంతో తల అనేది ఆరపెట్టుకోవటం, లేదంటే చాలామంది జుట్టుని క్లాత్తో గట్టిగా ఎదిలిస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా చేయకూడదు. ఎందుకంటే జుట్టు మనం తలస్నానం చేసి వచ్చిన తర్వాత బాగా తడిసి ఉంటుంది కాబట్టి అది దాని రూట్స్ దగ్గర బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఆ విధంగా ఎదిలించడం వలన మీ రూట్స్ నుంచి హెయిర్ అనేది ఊరికనే ఊడిపోవటం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కొన్ని చిట్కాస్ పాటించేటప్పుడు కొన్ని ఇటువంటి టిప్స్ని కూడా ఫాలో చేస్తూ ఉండాలి. జుట్టుని హెవీగా రుద్దటం అనేది, అలాగే గట్టిగా పిండేయటం అనేది చేయకూడదు. సో దీన్ని ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్